నమస్తే శ్రీ నమస్తే అండి. ప్రజలు ఎప్పుడైతే చర్చ జరుగుతుందండి, శవం లెగిసింది రాబుందు వాలింది అన్న చర్చ బాగా జరుగుతుంది. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న చందనోత్సవం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో భక్తులందరూ కూడా చాలా సంతోషకరంగా వెళుతున్న సమయంలో ఒక ప్రకృతి వైపరీత్యం నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి కుటుంబాలకి కూడా ప్రతి ఒక్కరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిజంగా ఈ రోజున అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో అది అందరం కూడా బాధపడుతున్న విషయం. కానీ ఇట్లాంటి బాధపడుతున్న విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలు తీసుకొచ్చిన తర్వాత సమాధానం చెప్పకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు బాధిత కుటుంబాలు, ఇంకొక వైపు మీరంటున్నట్లుగా ఇప్పుడు అన్నాం ప్రజల్లో ఒక చర్చ ఏంటంటే శవాన్ని చూస్తే రాబందు వచ్చినట్లుగా వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఇదే విధంగా జరిగింది కొన్ని రోజులు, అతి కొద్ది రోజుల క్రితమే కాశ్మీర్ ఘటనలో మరణించిన కొంతమంది ఎవరైతే హిందువులు ఉన్నారో మరి వాళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అని. మరి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ కూటమి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా ఏదైతే పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా అక్కడ క్వశ్చన్ చేయడానికి ఏమీ లేవు కారణాలు అనే విషయం గురించి ఇతను వెళ్ళలేదు అని. మరి ఇట్లాంటి వ్యక్తి నిన్న జరిగిన ఏదైతే ఈ సంఘటనకి బాబాయి మరణించిన విషయం తెలిసినా కూడా అంత శరవేగంతో వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా రాబందులానే వాలిపోయాడు నిన్న సింహాచల ఘటనకి అనేది ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది? అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి? అక్కడ ఫస్ట్ వాళ్ళని పరామర్శించాలి, అక్కడున్న ఇబ్బందులు తెలుసుకోవాలి, ఎందుకు ఈ విధమైన వైపరీత్యం సంభవించింది అక్కడ అనేది ఒకసారి అక్కడ పరిశీలించాలి, పరామర్శించాలి. ఆ తర్వాత మీ కుటుంబానికి నేను ఏదైనా సహాయ సహకారాలు అందిస్తాను నా పార్టీ తరపున అనేది ప్రకటించాలి. మరి అట్లాంటివి ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే పోలీసుల్ని బట్టలోడదీస్తాను, నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి బాధ్యత, ఆయన రాజీనామా చేయాలి అని. ఓకే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే బాధ్యత వహించాలంటున్న గత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో గత పార్టీ గతంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అతను హయాంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి ఎంతమంది మరణించారు. మరి ఆ మరణించిన వాళ్ళ గురించి ఇతనే 46 మంది. మరి ఆ 46 మంది కూడా మగవాళ్లే మరణించారు. మరి దానికి వీళ్ళు చెప్పింది ఏంటి? అక్కడ కారణం నాటు సారా కాదని. మరి నాటు సారా కానప్పుడు మహిళలు, చిన్నపిల్లలు అందరూ అన్ని రకాల ప్రజలు అక్కడ మరణించాలి కదా. మరి మగవాళ్లే ఎందుకు మరణించారంటే ఖచ్చితంగా నాటు సారా తాగారు కాబట్టే వాళ్ళు మరణించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అదేవిధంగా చూస్తే పులివెందుల ప్రాజెక్టు సంబంధించి గేట్లు, తర్వాత గుండ్లకమ్మ ప్రాజెక్టు, అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళు కేవలం వీళ్ళ పరిపాలనలోనే కొన్ని రోజుల వ్యవధిలో ఎందుకు జరిగినాయి అంటే అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేక దానికి నిధుల్ని వీళ్ళు విధులు దుర్వినియోగం చేయడం కారణంగానే మరణాలు సంభవించినాయి. మరి వాళ్ళని ఎప్పుడైనా పరామర్శించడానికి వెళ్ళారా అంటే వెళ్ళని పరిస్థితి. ఏదో ఒక నెలలో జరిగితే ఇంకొక నెల రోజులకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేశారంటే ఎట్లాంటి మొన్న చూస్తే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ₹1 ప్రకటించాను అక్కడ గ్యాస్ లీక్ అయితే అన్నారు. అది కంపెనీ వాళ్ళు ఇచ్చారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిందా అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఇంతగా ఆ బాధితులకి అమౌంట్ చేరలేదండి ఇంతవరకు. ప్రకటించడం కానీ చేరలా. మొన్న విజయవాడ దానికి కూడా ₹1 ప్రకటించారన్నాడు. మరి అది కూడా ఎవరికి కూడా చేరని పరిస్థితి, ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా తెలియని పరిస్థితి. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సుల్లో జనాలు వర్షాకాలంలో గొడుగులు వేసుకొని ప్రయాణించారు. మరి ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. మరి ఆ విషయం ఎందుకు గొడుగులు వేసుకొని మరి ప్రయాణించడం జరిగిందంటే తుప్పు పట్టిపోయిన రేకులతోటి డబ్బాల్లాగా తయారు చేశాడు ఆర్టీసీని. మరి అలాగే రాష్ట్రాన్ని కూడా ఆయన పరిపాలన అలానే తుప్పుపట్టిన డబ్బాలానే చేశాడని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇతను పోలీసు జాగిలాలకు సంబంధించిన ఫుడ్లో వాటికి పెట్టే వైద్యం సంబంధించిన ఇచ్చే వైద్యంలో మరి ఏదైతే మేలు రకం కుక్క పిల్లలను తీసుకొచ్చి అక్కడ మనం పోలీసు జాగిలాలుగా పెంచాలనే విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోయి ఏ విధంగా నిధులను దుర్వినియోగం చేశారంటే ఈ రోజున ఇతనికి హక్కు అర్హత ఉందా ఈ మాటలు మాట్లాడటానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, మీరు వచ్చి మాట్లాడే మాటలు ఏంటి, అక్కడ ప్రజలకు మీరు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందో అక్కడికి వచ్చి మీరు మాట్లాడాల్సింది ఏంటి? ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి, లేకపోతే మీకు కావాల్సి వస్తే ఏదైనా సహాయ సహకారాలు అందించాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, ఇంకేదైనా అవసరమైతే మీరు ఏదైనా ఉద్యోగ సంకల్పన చేస్తే అట్లాంటి కల్పనలు చేయాలి. మరి మీరు కూడా ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ పార్టీలో కూడా ఇంకో 10 మంది మీతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇట్లాంటి పనులేమీ చేయడు. ఈయన మాత్రం ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికి బట్టలు ఉడదీస్తాను, యూనిఫామ్ లేకుండా చేస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఇంకోటి పనే లేని జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు మాత్రం బాగా చేస్తాడని ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నమాట.
నిన్న వెళ్ళిన సందర్భంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీకు సహాయం చేస్తా అన్నాడు తప్ప ఇదిగో ఈ ₹1,00,000 ఉంచుకోవడం చెప్పి అన్న పాపను పోలా. కన్న తల్లికి కూడు పెట్టినోడు పిన్న తల్లికి బంగారపు గాజులు చేయిస్తానన్నాడంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాట మీరు అంటున్నట్లుగా. అంటే అసలు రాజకీయ పార్టీని ఉంటుందా ఉండదా, ఎప్పుడు క్లోజ్ అయిపోతుందని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే చేస్తానంటాం హాస్యాస్పదంగా అనిపించట్లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. రేపో మాపో అరెస్ట్ అవబోతున్నారు. ఒక భారీ మధ్య కుంభకోణం అయితే జరిగింది. ఒకవైపు బాబాయి హత్య కేసు ఏదైతే ఉందో అది తరిమి కొడుతుంది అందరినీ. ప్రతి ఒక్కటి ఒకవైపు తల్లి చెల్లి కూడా ఆస్తులు వాటాల గురించి వాళ్ళు ఒకవైపు పోరాడుతున్నారు. ఎటువైపున చూసినా రాష్ట్రంలో వీళ్ళు చేసిన విధ్వంసకాండకి ఈ రోజున ప్రతిఫలం అందుకోబోతున్నారు. ఇంకా పార్టీ కూడా లేకుండా పోతుంది అనేది వినిపిస్తున్న తరుణంలో ఇట్లాంటి మాటలన్నీ కూడా అరగని కూడు జరగని మాట అన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. బాగుంది, సామెత అద్భుతంగా ఉంది. అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.